షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు ఈ రోజంతా కూడా మన వేసే ప్రతి అడుగులో ఆయన కృప నుంచి మన చేతి పనులను దీవించి మన యొక్క కష్టార్జితను ఫలింపచేయాలని దేవుని కోరుతూ ఈ యొక్క మాటలను మీ ముందు పంచుకొనిచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల ద్వారా మనకు ఒక సర్వ సత్యం ఈరోజు తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 1వ పత్రిక 5-6 వచనాలు చదువుతున్నాను. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు యెహోవా మెస్సీ ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని 6వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు అనగా యెహోవా మెస్సీయలో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడండి? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, అండర్లైన్ చేసుకోండి, ప్రేమ చేత, కేవలము ఆయనకి మన మీద ఉన్న ప్రేమ చేత, కేవలము తన ఉచితమైన కృపచేత, కేవలము ఆ యొక్క దయా సంకల్పం చేత మనలను క్రీస్తులో అనగా యెహోవా మెస్సీయలో మనలను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏర్పరచుకునుట అనగా మనకి తెలుసు కదండి, మనకు కావాలని కోరుకోవటము, నిర్ణయించుకోవటము. అయితే అనగా అక్కడ తండ్రి అయిన దేవుడు యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఏం చేశాడండి? తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని మన కొరకు అర్పించేశాడు. ఎలాగా? ఇక్కడ ఈ యొక్క 6వ అధ్యాయము లాస్ట్ వచనం చూస్తే గనక, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మెస్సీయలో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే తాను ప్రేమించిన వానిలో ఎవరు? తండ్రి యొక్క ప్రేమను మొదటగా పొందుకున్నవారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయా. ఈ మెస్సీయాలో మనల్ని అందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. అనగా విశ్వాసులు క్రీస్తులు అనగా యెహోవా మెస్సీయాలో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమను చూడగలుగుతున్నారు. దేవుని యొక్క ప్రేమను మనం పరిపూర్ణంగా చూడాలంటే మొట్టమొదటిగా మనము అంగీకరించాల్సిన నామము యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామను మనం పూర్తిగా అంగీకరించాలి. ఆయన చిత్తం చొప్పున మనం నిలబడాలి. కేవలము ఆయనకి మనకి కూడా మధ్యవర్తి ఆయనే అయినాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పినట్టుగా మనం అలా లేఖనాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆధ్యాత్మిక జన్మ అనగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క మహిమను తెలుసుకున్నామో, ఆయనను సొంత రక్షణగా అంగీకరించి రక్షణ పొంది ఆ యొక్క బాప్తిస్మ అనే ప్రక్రియ ద్వారా దానిని ఆధ్యాత్మిక జన్మ అంటాము. ఆధ్యాత్మిక జన్మ మూలంగా మనం అందరం కూడా దేవుని సంతానం అయిపోయాము, ఆయన వారసులం అయిపోయాము, ఆయన పిల్లలం అయిపోయాము. కాబట్టి మనము చనిపోయినను సజీవంగా లేచినప్పుడు ఆయన కుమారులుగా మనము స్వీకరించబడతాము. అంటే మనమందరూ కూడా తన సంతానమని బహిరంగంగా తన దేవుడు ప్రకటిస్తాడు. ఎప్పుడైతే మనం చనిపోయి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా లేపబడతామో మనం అందరం కూడా ఆయన కుమారులము, అంటే ఆయన సంతానముగా మనం అందరూ కూడా ప్రకటించబడతాం. అంటే మనుషులు తన సొంత ప్రయత్నాల ద్వారా పాప విముక్తి సంపాదించుకోగలిగితే దానికోసం వారికే స్తుతులు కలగదు కండి. అంటే నాకు నేను పాప విముక్తి చేసుకుంటే నాకు నేనే స్తుతించుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు. మనల్ని అందరినీ విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గంలో అలాంటి అతిశయానికి, అంటే మనిషి స్తుతించుకునే అతిశయానికి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. కేవలము దేవుని యొక్క కృప మాత్రమే విశ్వాసులుగా అనగా మనందరికీ కూడా పాప విముక్తిని, రక్షణను ఇస్తుందని మనము గ్రహించాలి. అందువల్ల స్తోత్రాలన్నీ కూడా దేవునికి చెందాలి. మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా దేవునికి చెందాలి. కానీ ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరైతే వాళ్ళని రక్షణ నడిపించారో ఆ పాస్టర్ గారులను, ఆ దైవజనులు, వారిని దేవుడిగా చూడటం మనము చూస్తున్నాం. కానీ అది మంచిది కాదు. నువ్వు స్తుతించవలసింది, నువ్వు కనపరచవలసింది, నువ్వు స్తోత్రించవలసింది తండ్రి అయిన దేవుడైన కుమారుడైన యెహోవా మెస్సీని మాత్రమే, మనుషులను మాత్రము కాదు. కానీ అంటే ఈ కృప అనేది ఉచితంగా వచ్చింది కదండి. కేవలం ఆయన ఉచితమైన కృప చేత ఆయన డబ్బులు చెల్లించమని పన్ను కట్టమని మనము లేదే. కాబట్టి
మనము మన యోగ్యత అది అని మనం ఎంచుకోకూడదు. అది మన యోగ్యత కాదు. రక్షణ పొందడం అనేది మన యోగ్యత కాదు. కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా ఆ రక్షణ మనం అందరికీ ఇచ్చాడు. కేవలం ఏంటంటే ఒక్కరు కూడా నశించిపోకూడదు, నిత్య జీవనం పొందాలి. కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మనం విరిగిన 6వ వచనంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. అదే ఆయన కోరిక. మనమందరం కూడా పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. కేవలము ఆ ఒక్క కారణం చేత మనందరినీ కూడా ఆ ప్రేమ చేత యేషువ మెస్సీయలో మనల్ని ఆయన ఏర్పరుచుకున్నాడు. మనకు వెళ్ళలేదు, ఆయన ఏర్పరుచుకున్నాడు. కేవలము ఆయన ఇచ్చిన కృప, ఆయన పెట్టిన భిక్ష. నిజం చెప్పుకోవాలంటే రక్షణ అనేది ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనము లోకాశలో పడిపోకుండా లోకముకు దూరంగా బ్రతుకుతున్నామంటే కేవలము ఆయన పెట్టిన భిక్షగా భావించి ఆయన మాత్రమే స్తుతించాలని, ఆయన నామాన్ని మాత్రమే గణపరచాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. కేవలము నీ ఉచితమైన కృప చేత, ప్రేమ చేత, దయ చేత మేము ఎవ్వరూ నశించుకోకూడదని ప్రభువా, నీ దయా సంకల్పం చేత నీవు నిర్ణయించుకున్నావు. జగత్తు పునాది వేయబడక మునిపే మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మమ్మల్ని అందరినీ ఇవి నన్ను యేసుక్రీస్తు యేషువ మెస్సీయలో ఏర్పరచుకున్నారు ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు, స్తుతులు. మేమందరం కూడా లోకం నుంచి వేరుపరచబడి లోకాశలు కలిగి ఉండక నిన్ను మాత్రమే స్తుతించాలి, నిన్ను మాత్రమే గణపరచాలని ఆశ కలిగించి కృపను దయచేయమని ఈ విన్న మాట ద్వారా ఆత్మను బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.